తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఊరు వాడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందోత్సాహాల నడుమ క్రాకర్స్ పేల్చుతున్నారు, పండుగని ఆస్వాదిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, అవినాష్, ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఇప్పటికే అత్యంత వైభవంగా జరుపుకున్నారు అందరూ కూడా. దీంట్లో ప్రధానంగా చూసుకునేది దీపావళి అంటేనే చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ దీపావళిని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ జాకీర్ హుస్సేన్ నగర్ కి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కూడా ఈ దీపావళి సంబరాలు ఈ ప్రాంతంలో జరుపుకునేదానికి మరికొంచెంసేపట్లోనే వస్తారు. ఇంకొక 2-3 నిమిషాలు కూడా రావచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ దీపావళి సంబరాలు ఎందుకు ముఖ్యంగా చూడొచ్చు అంటే చాలా ప్రత్యేకంగా చూసినట్టు ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ దీపావళి పండుగ అయితే జరుపుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న వైసీపీ పరిపాలన చాలా అరాచకం కొనసాగింది. అలాగే ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. ఈ కష్టాలని కూడా తొలగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒకవైపు ఈ కూటమి నేతలంతా కూడా ఈ సంబరాలను కూడా చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు, అలాగే చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు కూడా. ఎందుకంటే ఈ దీపావళికి ప్రధానంగా దీపాలు వెలిగించడంతో పాటు క్రాకరీస్, అలాగే టపాసులు శబ్దాలు, అలాగే టపాసులు పేల్చుతూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ దీపావళికి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏదైనా పండుగలు, చాలా పండుగలు అయితే ఉన్నాయి, కానీ ఈ పండుగలో కేవలం పెద్దవారు మిగతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ దీపావళి పండుగకి మాత్రమే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ, ముఖ్యంగా కూడా చిన్నపిల్లలంతా కూడా చాలా సంబరాలుగా కొత్త బట్టలు వేసుకోవడమే. కానీ అలాగే ఈ దీపాల్లో కూడా చాలా రకాల డిఫరెంట్ ఇది ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే చాంతాలు అంటారు, అలాగే చిచ్చుబుడ్లు కావచ్చు, కాకరొత్తులు కావచ్చు, వీళ్ళంతా బయట చాలా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలకు వారి సొంత ప్రాంతాలకు చేరుకుని తమ కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ దీపావళి అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నెల్లూరులో ప్రజలతో పాటుగా తన ఆనందాన్ని, అలాగే తమ ప్రభుత్వం యొక్క ఆనందాన్ని కూడా ఈ దీపావళి సందర్భంగా చేసుకునేందుకు ఇక్కడికి మంత్రి నారాయణ మరి కొద్దిసేపట్లోనే చేరుకున్నారు. మనం ముఖ్యంగా చూస్తే కూడా మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా వీళ్ళకి ఇక్కడ చూస్తే వాళ్ళకి స్వాగతం పలికేందుకు, నారాయణ గారికి స్వాగతం పలికేందుకు ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళకి దీపాలంతా చేతపట్టుకుని వారంతా కూడా మంత్రికి స్వాగతం పలికేదానికి చూడొచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ ఆనందాన్ని, అలాగే ప్రభుత్వం వచ్చిన దానికి అక్కడ టీడీపీ అభిమానులు ఉండొచ్చు, అలాగే మహిళలు కూడా ఇక్కడ భారీ సంఖ్యలో స్వాగతం పలికేందుకు రోడ్లకు కూడా వెళ్లారు. మనకి ఇంకొక 1 minute లోనే మంత్రి నారాయణ కూడా వస్తారు. వాళ్ళని అడిగే తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఈ దీపాలను మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ముఖ్యంగా ఒక రాష్ట్ర మంత్రి నారాయణ మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సార్, ఈరోజు ఒక సాధారణ కార్యకర్త ఇంటికి ఒక మంత్రి గారు అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కని విని ఎరుగని ఒక రీతిలో మన నారాయణ సార్ గారి పరిపాలన ఉంది అనే దానికి నిదర్శనం ఇది అనుకోవాలి. ఏంటంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, ఒక 3-4 డివిజన్లలో సార్ కార్యకర్తలతోటి పాల్గొని ఈ సెలబ్రేషన్స్ చేసుకునేదానికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన విజువల్స్ లో కూడా చూసి మంత్రి నారాయణ సార్ కూడా ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా సాధారణంగా ఒక సామాన్యుల ఇంటికి మంత్రి చేరుకోవడం మనం చూస్తున్నాము. సార్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ దివాళీ. సార్, మా బీఆర్కే ఛానల్ ప్రత్యేకంగా లైవ్ మిమ్మల్ని కవర్ చేసేదానికి వచ్చింది. ఒక్క నిమిషం మాతో పంచుకోండి. ఈ దీపావళిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అంటారు. ఈ గవర్నమెంట్ కూడా మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరు చాలా ఆనందంగా ఒక సామాన్య కార్యకర్తకి రావడం ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగానండి, దీపావళి అందరికీ ఆనందమైన దీపావళి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అంటూ భయపడుతూ బతికారు ఈ రాష్ట్రంలో. ఈరోజు స్వతంత్రం 1947 స్వతంత్రం వచ్చిన దానికంటే కూడా ఈరోజు ఎంతో ఆనందంగా, ఆ నరకాస్వాద అనేది ఎలా తెలియదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలన్నింటినీ యాక్చువల్గా అంటే
ఇతరులను ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు యాక్షన్లు అన్నింటినీ ఛేదిస్తూ ఒక మంచి దీపావళి, మొదటి దీపావళి చేసుకుంటున్నాం. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రం ఆర్థికంగా కంప్లీట్గా చితికిపోయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు పేదలు, నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చేస్తూ అటు పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ వాటి చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో పెన్షన్స్ 4,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు దీపం 2 పథకం ఏదైతే 3 ఉచిత సిలిండర్లు ఉన్నారో ఖజానాలో డబ్బులు లేకపోయినా మాట ఇచ్చాం కాబట్టి ఒక్కొక్కటి చేయాలనే ఉద్దేశంతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా మా కార్యకర్తలు ఈరోజు దాదాపు 3,000 మంది తెలుగుదేశం నెల్లూరు సిటీలో పనిచేశారు. చాలా కష్టపడ్డారు. అందుకనే గత 30 సంవత్సరాలు తెలుగుదేశం నెల్లూరు సిటీ గెలవకపోయినా 74,000 మెజార్టీతో నెల్లూరు సీట్ని యాక్చువల్గా ఈసారి గెలిపించడం జరిగింది. అందుకని ఈరోజు శ్రీలక్ష్మి అనే ఒక కార్యకర్త మహిళ వాళ్ళ ఇంటికి నేను వస్తానని చెప్పాను. వాళ్ళతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోనూ కార్యకర్తలతోనూ ఈ దీపావళి నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది. సార్, ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ముఖ్యంగా చూసుకుంటే మీరు చాలా కష్టపడుతున్నారు. ఇటు నెల్లూరు నగరం స్మార్ట్ సిటీ చేయాలని, అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని మీ సాయి శక్తుల ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మీరు అత్యంత కష్టపడి డబ్బులు లేకపోయినా కూడా ప్రజలు గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో దీపావళి జరుపుకోవడం ఎట్టుంది? ఈ సందర్భంగా దీపావళిని ఇట్లా ప్రజలు జరుపుకోవడం ఖచ్చితంగా అండి, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నేను చెప్పాను కదా, మనకు ఆ నరకాసువద ఎలా జరిగిందో కళ్ళతో చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక ఆలోచనల్ని వధ చేశాం. అందుకని యాక్చువల్గా ఈ దీపావళి నిజంగా ఫస్ట్ వచ్చిన దీపావళి కాబట్టి చాలా ఇంపార్టెంట్ దీపావళి. ఇది మర్చిపోలేని దీపావళి. ఎంతో ఆనందంగా ఉంది.